హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు ఏదైతే చంద్రబాబుకు ముప్పే అని రాశాడో దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది ఏమంటా ఉన్నారంటే పవన్ కళ్యాణ్కి పొగబెట్టడానికి ఈ రకంగా ఆయన కొత్త పలుకులు రాశారని చెప్పి కొంతమంది అంటే, లేదు లోకేష్ బాబుకి అంత సీన్ లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు రాశారని చెప్పి మరికొంతమంది అంటుంటే, ఈ టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళేమో అసంతృప్తి వెలగక్తా ఉన్నారు. బహిరంగంగానే ఆయన మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఈయన రాసినటువంటి కొత్త పలుకు వల్ల ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమే అనేటువంటి అభిప్రాయం వచ్చే విధంగా కొత్త పలుకులు రాశారు కాబట్టి, సో ఈ రాధాకృష్ణ ఈ రకంగా రాయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పైగా ఈ మంత్రులకు సంబంధించి అవినీతి బాగోతారని కూడా వరుసపెట్టి ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకని ఈ రకంగా రాస్తూ ఉన్నారని చెప్పి ఆయన మీద టీడీపీ పార్టీ నాయకులు కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఏంటంటే ఆయన రాసినటువంటి కొత్త పలుకులను అంత తక్కువ అంచనా చేయడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పార్టీని నమ్మడానికి వీల్లేదు. కాబట్టి టీడీపీ పార్టీ సొంతంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎదుర్కోబోయేది జగన్మోహన్ రెడ్డిని. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తేనే, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే గుక్క పెట్టి ఏడిపించాడు. మరి రెండో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వొచ్చా? ఇప్పుడు ఓడిపోయినా కూడా ఇంకా ఏడిపిస్తూనే ఉన్నాడు. ఏదైతే 6 నెలల కాలం అయినప్పటికీ కూడా ఇంకా రాళ్లే జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయాలని అనుకున్నప్పటికీ ఇంకా ఎదగలేడు, ఇంకా తిరిగి కోలుకోడు అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పైకి లేస్తానే ఉన్నాడు. ఇప్పుడు వరుస పెట్టి మనం ఇస్తానంటే హామీలకు సంబంధించి కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంక్రాంతి తర్వాత నిత్యం జనంలోనే జగన్ ఉండబోతున్నాడు. కాబట్టి ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఒక అడుగు ముందుండాలి, ఫాస్ట్గా ఉండాలి అని చెప్పి వీళ్ళకు టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలు కానీ, టీడీపీ పార్టీకి మద్దతు పలికేటువంటి కొన్ని సామాజిక వర్గాలు కానీ, మరి మేధావులం న్యూట్రల్ జర్నలిజం చేసేటువంటి వ్యక్తులను కానీ వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో తన పాలన మాత్రమే చేశాడు, రాజకీయం చేయలేదు. ఏ సాకు చెప్పకుండా తను చెప్పినటువంటి పథకాలన్నీ అమలు చేసి తీరాడు. నాకు కరోనా వచ్చింది కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పి, ఆర్థికంగా దెబ్బతిన్నామని చెప్పి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఇప్పుడు ఈ పథకాలను అమలు చేయలేకపోతున్నానని చెప్పి, ఇట్లాంటి సాకులు ఏవీ చెప్పలేదు. ఎప్పుడు ఏ టైంకి ఏది ఇవ్వాలని దానికి సంబంధించి బటన్ నొక్కేటువంటి కార్యక్రమం చేశారు. ఆ బటన్ నొక్కుడికి సంబంధించి కూడా అనేక రకాలుగా అవమానించారు. ఇప్పుడు ఆ బటన్ నొక్కడం ఎంత కష్టం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా, విజనరీ కాకపోయినా కూడా ఆయన తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి పింఛన్కి సంబంధించి కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి తల్లికి వందనం, ఇట్లా అనేక పథకాలు ఇవన్నీ కూడా నిలబడిపోయాయి. వీళ్ళు కూడా ఆ పథకాలను అమలు చేస్తామనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పైగా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామో అవన్నీ కూడా మనకి తిరిగి ఇచ్చాడు. మనం పదే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, నువ్వు చిప్పకూడు తిన్న వ్యక్తివి, జైలు ఊచలు లెక్క పెట్టిస్తాం, నీ తాత రాజారెడ్డి వల్ల కాలేదు, నీ నాయన రాజశేఖర రెడ్డి వల్ల కాలేదు, నీతోనేమవుతుంది బచ్చగాని నువ్వు అని చెప్పేది ఏదైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అన్నాడో జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇచ్చేశాడు. ఇప్పుడు వాళ్ళు అదే అంటా ఉన్నారు. అసలు అసెంబ్లీలో ఏం జరిగింది అనే విషయం పక్కన పెడితే గుక్కబెట్టి ఏడ్చాడా లేదా చంద్రబాబు నాయుడు? ఎవరైనా చంద్రబాబు నాయుడు ఏడుస్తారని ఊహించారా? దానికి కారణాలు ఏమైనా పక్కన పెడితే కనుక చంద్రబాబు నాయుడు ఏడ్చాడు. మరి చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారని చెప్తారు కదా, మరి జైలుకి వెళ్తారని ఎవరన్నా భావించారా? మరి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఒకటే రోజులో తిరిగి వస్తారని భావించారు కదా. మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మరి బయటికి రాకుండా 53 రోజులు జైల్లోనే, రాజమండ్రి జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది. చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏదైతే అన్నామో అది జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇచ్చాడు, ఒక్కసారి అధికారంలో ఉంటేనే. పైగా మనం తప్పు చేయలేదని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ. ఎందుకంటే మన కోర్టులో వాదించినటువంటి వాదన ఆ రకంగా ఉన్నాయి. మనకు ఉన్నటువంటి ఆ న్యాయవాదులందరూ చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఎవరి తరఫున న్యాయవాదులు అంటే చంద్రబాబు గారి తరఫున అంటే ఆయన ఆశ్చర్యపోయారు, ఒక్క వ్యక్తికి ఇంతమంది అని చెప్పి. సో ఎంతసేపు వాళ్ళు ఏం వాదించారు? మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయకూడదు, గవర్నర్ పద్ధతులు ఉంటాయి, ఇది ఉంటాయి అని ఈ రకంగా మాట్లాడేదాన్ని. మేము తప్పు చేయలేదు అంటే ఎక్కడ కూడా వీళ్ళు చెప్పలేదు. ఎందుకంటే అంత బలంగా వీళ్ళు తప్పు చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. సో ఆ రకంగా మరి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఏడవాల్సి వచ్చింది, ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇచ్చారు కదా. మరి ఇదే కాకుండా మరి టీడీపీ పార్టీకి మద్దతుగా ఉండేటువంటి ఒక సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం యొక్క ఆర్థిక మూలాలను జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడని చెప్పి, దానివల్ల చాలా నష్టపోయారని చెప్పి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ తినడం వల్ల పార్టీకి సపోర్ట్గా ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పార్టీ గెలవకుండా జగన్మోహన్ రెడ్డి చేశారనేటువంటి ఒక అభిప్రాయం ఒక సామాజిక వర్గానికి ఉంది. ముఖ్యంగా ఏంటంటే అమరావతి ప్రాంతంలో భూములు కొన్నది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మరి అక్కడ అమరావతి రాజధాని లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మరి 3 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల
మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమరావతిలో ఏదైతే రియల్ ఎస్టేట్ అంటారు కదా, రియల్ ఎస్టేట్ దెబ్బతిని కోట్లలో నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రకంగా మనల్ని ఏడిపించాడు, మనల్ని ఇబ్బందికి గురి చేశాడు, మనల్ని లేకుండా చేయాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి రెండో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు అని చెప్పి మొన్నటి ఎన్నికల్లో ఏం చేశారు, ఎక్కడ ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది హైదరాబాద్లో వచ్చి మీటింగులు పెట్టుకోవడం, కుల సంఘాలు కానివ్వండి, లేకపోతే ఇతర వ్యక్తులు కానివ్వండి, జగన్ బాధితులను కానివ్వండి, ఇట్లా రకరకాల వ్యక్తులు వచ్చి మీటింగులు పెట్టుకొని వాళ్ళు సంపాదించిన సంపాదనలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. పేద ఫ్యామిలీ అంటే డైరెక్ట్ ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి కదా, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియోలు. ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చాడు, పథకాల ద్వారా ఈ సంవత్సరం వాళ్ళకి ఎంత ముట్టింది, మొత్తం 5 కాలంలో ఒక 5 లక్షలు ముట్టిందా, 5 లక్షలు ఇచ్చేసేయండి, ఆ 5 లక్షలు ఇచ్చేసి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు మన పార్టీకి పడేటట్టుగా చేయండి. ఇట్లా చాలామంది. ఇప్పుడు మొన్న పంచప్రభాకర్ కూడా ఒక సందర్భంగా వాలంటీర్లకు సంబంధించి చెప్పాడు కదా, వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి మోసం చేశారు, వాళ్ళకు ఏమంటారు కొన్ని డబ్బులు ఇచ్చారు, అది వడ్డీలకు ఇచ్చుకుంటే కూడా వాళ్ళకి వచ్చే 10,000 జీతం వస్తుందని చెప్పేదో ఒక వీడియోలో ఎక్కడో చెప్పినట్టు గుర్తు నాకు. సో ఈ రకంగా టీడీపీ పార్టీకి మద్దతు పలికేటువంటి ఒక సామాజిక వర్గం వాళ్ళకు ఉన్నటువంటి కోట్ల డబ్బులను ఖర్చు పెట్టి మొన్న రెండోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని చెప్పి అనేక మంది ప్రయత్నం చేశారు, మరి రాకుండా చేశారు, ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు. సో ఇప్పుడేంటి, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేసేటువంటి అవకాశం లేదు. పైగా వీళ్ళు చెప్తున్నటువంటి ఒక సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం ఉంది, ఇందులో డబ్బున్న వాళ్ళకే ప్రయారిటిస్తూ ఉన్నారు, కానీ డబ్బు లేని పేదలు ఉంటారు, కమ్మ సామాజిక వర్గంలో పేదలు కూడా ఉంటారు కదా, వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. మరి గతంలో కార్యకర్తల బాగోగులు చూస్తూ ఉన్నాం అని చెప్పి ఏదైతే చెప్పారో వీళ్ళు పదే నిత్యం కలుస్తాం, వాళ్ళ సమస్యలు వింటామని చెప్పి నారా లోకేష్ గారు గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది కార్యకర్తలకు సంబంధించి. ఇప్పుడు కార్యకర్తలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు వాళ్ళు నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళు సంపాదించుకోవడానికే సరిపోతుంది, కానీ కార్యకర్తల యొక్క బాగోగులు పట్టించుకోవడం లేదు. సో ఇట్లా కార్యకర్తలు కానీ, అదేవిధంగా వీళ్ళు కొన్ని సామాజిక వర్గాలు కానీ, కొన్ని మీడియాలు కానీ, వీళ్ళ కోసం పనిచేసినటువంటి మీడియాలు కానీ, వీళ్ళందరూ కొంతమంది అంటే అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళంతా ఏంటి, అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు, అయితే మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మనమంతా మళ్ళీ కలవాలి. గ్యాప్ ఏదైతే వస్తూ ఉందో, ఇప్పుడు ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులు రాశారు కదా, దాని ద్వారా ఏదో పవన్ కళ్యాణ్ సపరేట్ వెళ్ళిపోతారు, తద్వారా కాపు సామాజిక వర్గం ఆయన లీడ్ చేస్తారు బీజేపీ పార్టీ మద్దతుతో అని చెప్పి మరి సింగిల్గా పోటీ చేసి కనుక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం, కాబట్టి ఏం చేయాలి, వైసీపీ పార్టీ అనేది లేకుండా చేయాలి. వైసీపీ పార్టీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి, ఆ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని మన పార్టీలోకి తీసుకురావాలి, లేదా రాని వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. సో ఈ రకంగా చేయాలనేటువంటిది వీళ్ళ అభిప్రాయం. చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ పార్టీ నాయకులు వీళ్ళు పదే జగన్మోహన్ రెడ్డి అభాండాలు వేస్తూ ఆరోపణలు చేస్తూ తిరుపతి లడ్డు అన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కొత్త పాలక మండలి ఏర్పడింది, అనేక సార్లు వాళ్ళు పాలక మండలి మీటింగ్ జరిగింది, దానికి సంబంధించి ఎక్కడైనా సరే మళ్ళీ దీనికి సంబంధించి ఎక్కడ చర్చించారా, ఒక సిట్టిని కూడా ఏర్పాటు చేశారు కదా, మరి దీని పురోగతి ఇంతవరకు వచ్చింది, మరి విచారణ జరిగాం అని ఎక్కడైనా వీళ్ళు చెప్పారా, చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఆ కల్తీ జరిగిందా లేదో కూడా తెలియదు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి అభాండాలు వేశారంటే ఒక చర్చ అయితే ఉంది కదా. మరి సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని ఎగరగొట్టేశారు కదా, మొన్న రైతులకు 2 సీజన్లు కంప్లీట్ అయిపోయింది కదా, మరి విద్యార్థులకు సంబంధించి తల్లి వందనకు సంబంధించి కూడా ఒక సంవత్సరం పోయినట్టే కదా. సో తర్వాత వస్తుందా లేదో తెలియదు కదా. పైగా ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ అమలు చేయడం కష్టమే అనేటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా. సో ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పథకాలకు సంబంధించి, అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవినీతి పేరుకుపోయింది. వాళ్ళ ప్రధాన పత్రికల్లోనే ఈ మంత్రులకు సంబంధించినటువంటి ఒక్కొక్క భాగవతం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, జగన్కి మద్దతు పెరిగే అవకాశం, పైగా జగన్ జనంలోకి వెళ్ళబోతున్నాడు. సో వీటన్నింటిని ఎదుర్కోవాలంటే రాబోయే రోజుల్లో లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే ఇది సరిపోదు, ఇంకా ఏగైనా చేయాలి, ఇంకా కేసులు పెట్టాలని. ఇంకా ఎన్ని కేసులు పెడతా చెప్పండి. మొన్న ఆ కరెంటు ఒప్పందాలకు సంబంధించి ఆదానితో ఏదో జరిగింది, కోట్లు తిన్నారు, అవినీతి జరిగిందని చెప్పారు. ఏమైంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే అదన్నీ ఆరోపణలే కదా. ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పారు గతంలో. మరి వాటన్నిటి భూమి రీసర్వేకి సంబంధించి కూడా అబద్ధాలు చెప్పారు కదా, మళ్ళీ మీరు అదే చేస్తూ ఉన్నారు కదా. జగన్ నిర్ణయాలనే మీరు ఫాలో అవుతూ ఉన్నారు కదా. సో ఇట్లా ఉద్యోగుల విషయంలో కానీ, వాలంటీర్ విషయంలో కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, కార్యకర్తల విషయంలో కానీ, వీళ్ళు నమ్ముకున్నట్టు కొన్ని సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా కొంత అసంతృప్తితో ఉన్నాయనేటువంటిది వాస్తవం ఈ 7 నెలల కాలంలో. సో వీళ్ళందరూ కూడా అసంతృప్తి ఇంకా ఎక్కువ కాకుండా ఉండాలి, ఒక ఏకతాటి మీదకి మనం రావాలి. జగన్మోహన్ రెడ్డికి రెండో ఛాన్స్ మాత్రం ఇవ్వకూడదు. మనం ఇస్తే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి ఇస్తేనే అనుభవించాం, రెండోసారి ఇవ్వకూడదు. ఈ రెండోసారి కష్టపడడం, ఇంకోసారి ఛాన్స్ రాకూడదని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు కానీ,
ఈ పార్టీని అభిమానించే కొన్ని సామాజిక వర్గాలు కానీ, కొంతమంది మేధావులని చెప్పబడిన వ్యక్తులు కానీ, వీళ్ళంతా బీజేపీ పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ నమ్మడానికి అవకాశం లేదు. వాళ్ళు నమ్మకూడదు. మన సొంతంగా మనం పార్టీని నిలుపుకోవాలి. మన కార్యకర్తలు బలం పెంచుకోవాలి. వాళ్ళని ఆర్థికంగా మనం ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బలమైన వ్యక్తుల మీద కేసులు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఈ రకంగా చేద్దాం. కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఆ రకంగా ఎందుకని మీరు ఆలోచించడం లేదు? ఇంత మంచి మనసు ఉంటే కష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారంట. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటి? భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఈయన వయసు రీత్యా ఖచ్చితంగా ఈయన ఏ నిర్ణయం తీసుకుంటారో అది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక టర్మ్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏదైతే వీళ్ళు కోరుకున్నారో అన్నీ కూడా తిరిగి ఇచ్చారు కదా. అదే రకంగా తిరిగి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది లోకేష్కి గుదిబండగా మారే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని కొత్త పలుకులో కూడా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు లోకేష్కి గుదిబండగా మారనున్నాయని. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారనేటువంటిది అని చెప్పి మరికొంతమంది యొక్క అభిప్రాయం. ఏదేమైనా కూడా ప్రజలైతే బలంగా నమ్ముతా ఉన్నారు. 3 పార్టీలు కలిసి వాళ్ళ మేనిఫెస్టోని తీసుకొచ్చి అధికారంలోకి వచ్చి ఆ 3 పార్టీలు కలిసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కడ అమలు చేసినటువంటి పథకాలను వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎవరి మద్దతు లేకుండా సొంతంగా అధికారంలోకి వచ్చి చెప్పినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేయగలిగాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేలు అనుకునేటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వచ్చారు. సో అలాంటి మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని మనం తట్టుకొని నిలబడాలంటే మొన్నటి అంత ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన వీళ్ళకి గట్టిగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డిని ఎదగకుండా చేయాలని చెప్పి మరి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని ఎదగకుండా చేయాలని వీళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా? మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఒక బంతిలాగా ఎంత నీళ్ళకేసుకొడితే అంత పైకి లేస్తూ ఉన్నారని వీళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు కదా. మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవుతారా లేదన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా కూడా ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కానీ వీళ్ళని కానీ ఏడిపిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి జనాలకు వెళ్ళడం వల్ల వీళ్ళకైతే కొంచెం కష్టంగా మారింది, గుబులు మొదలైంది. ఎప్పుడో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు వాళ్ళకు అనుకూలమైనటువంటి పత్రికల్లో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు చెప్తుండడం వైసీపీ పార్టీలో కొంత జోష్ అయితే పెంచుతూ ఉంది.